ఆవకాయ కూర. కొత్త ఆవకాయ వస్తే పాత ఆవకాయ ఎవరైనా చూడం కదా, తినం కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆవకాయ అంతా తీసుకొని, ఇది అల్లం ఆవకాయ అండి, మిగిలిందంతా కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సన్నగా ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుందండి, సన్నగా తరుక్కోవాలి. మనకేంటంటే మసాలా కూరుతాం కాబట్టి. అలానే పసుపు అండ్ నెక్స్ట్ ధనియాల పొడి అండి. అల్లం వెల్లిగడ్డ దాంట్లోనే ఉంది, ఉప్పు కారము అన్నీ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ధనియాలు, పసుపు, ఉల్లిపాయలు వేస్తే సరిపోతుంది మన ఆవకాయ పచ్చడిలో. మంచిగా ముక్కలు కూడా స్మాష్ అయ్యేటట్టు, ఆవకాయ ముక్కలు ఉంటాయి కదా, స్మాష్ అయ్యేటట్టు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే, మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం వంకాయలని 4 ముక్కలు చేసుకొని ఆ వంకాయ మధ్యలో ఈ ఆవకాయ మసాలా అంతా కూర్పాలండి అన్నిట్లో. అలానే పెట్టేసుకుంటే, అసలు నూనె కొంచెమే వాడుకోవాలి ఈ కర్రీకి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఉంది కాబట్టి. అన్నిట్లో కూర్పేసుకొని ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో కొంచెం గ్రీజ్ చేసడానికి కొంచెం వేసుకొని ఈ వంకాయలు, మనం ఆవకాయ పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేడైన దాంట్లో వేసేసేయాలి. ఇది చాలా టేస్ట్, అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది. నేను ఒకసారి ట్రై చేశాను ఇంట్లో, నాకు నచ్చింది. సో ఇంకోసారి ఇది సెకండ్ టైం నేను వండేది. కొత్త ఆవకాయ వచ్చిందంటే పాత ఆవకాయ తోటి మనం వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఆయిల్లో వేసే వరకే సూపర్ అరోమా అండి. మంచిగా ఇట్లా ఒక్కసారి కలుపుకుంటా మనం మూత పెట్టేసామనుకోండి, అన్నీ కొంచెం మగ్గిపోయినట్టు అవుతాయి. ఆల్మోస్ట్ ఆల్ మగ్గినాయండి. ఇప్పుడు దాంట్లో ఆవకాయ పచ్చడి ఇంకా కొంచెం ఉంది కదా, ఆ మసాలా అంతా వేసేసి కొంచెం నీళ్ళు, అదే ప్యాన్లో కొంచెం నీళ్ళు కలిపి దాంట్లో పోసేసుకోవాలి. చేస్తుంటేనే తెలుస్తుందండి, నేను చెప్పడం కాదు. మీరు ఒక్కసారి ఫస్ట్ టైం అయితే కొంచెం ఒక్కసారి ట్రై చేసి చూడండి, బార్ మీరే చేసుకుంటారు. ఇట్లా మూతేసేసాను. ఉప్పు కారం అంతా దాంట్లోనే ఉంది, మళ్ళీ స్పెషల్గా ఏం వేయలేదండి నేను. ఆహా సూపర్ అండి, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు.